వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే వాటిల్లో పుచ్చకాయ ఒకటే. ఇందులో 100కు పైగా రకాలు ఉన్నాయంటే అతిశయం కాదు. మన దగ్గర 5-6 రకాలు మాత్రమే దొరుకుతాయి. వీటి సుగుణాలు మాత్రం అపారం. పుచ్చకాయలో విటమిన్ ఏ, సి, బి6, కే, మ్యాంగనీస్, బీటా కెరోటిన్, పొటాషియం, భాస్వరం, జింక్, రాగి, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు, ఫైబర్, సహజ చక్కెర, లైకోపిన్, అనేక యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పుచ్చకాయలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని అధికంగా తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుచ్చకాయలో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటాయి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా గ్యాస్, అపాన వాయువు, విరోచనాలు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. దీన్ని అధికంగా తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం తగ్గుతుంది. ఇది బలహీనతకు, తలతిరుగుడు, కండరాలు ఒత్తిడికి కారణమవుతుంది. పుచ్చకాయలో అధిక గ్లైసోమిక్ ఇండెక్స్ ఉంటుంది. మీకు డయాబెటీస్ ఉండి పుచ్చకాయను ఎక్కువగా తింటే అది మీ రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనికి పరిమిత పరిమాణంలో తినాలి. కొంతమందికి పుచ్చకాయ అలర్జీ ఉంటుంది. దీనివలన పెదవులపై దురద, చర్మంపై దద్దుర్లు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు పుచ్చకాయలకు దూరంగా ఉండడం బెటర్. పుచ్చకాయలో మంచి మొత్తంలో పొటాషియం లభిస్తుంది. ఎవరికైనా మూత్రపిండాల వ్యాధి ఉంటే దీనిని తీసుకోకపోవడమే మంచిదే. దీనిలో అధిక పొటాషియం గుండె, మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.